కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. భక్తుల శరణఘోషలు, విపరీతమైన చలి ఇవేవి లెక్క చేయకుండా నాన్న ఛాతీపై హాయిగా నిద్రపోతున్న కన్నెస్వామి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తండ్రితో కలిసి ఆ మణికంఠుడిని దర్శించుకుని ఈ చిన్నారి అలసిపోయింది. నాన్న గుండె చప్పుడే గుడిగంటలుగా, ఆయన ఒడే పట్టు పాన్పుగా ప్రపంచంలోనే సురక్షిత ప్రదేశంగా భావించింది ఆ పాప. అందుకే హాయిగా నిద్రపోయింది. ఆ తండ్రి కూడా బిడ్డ నిద్రకు భంగం కలిగించకుండా కదలకుండా ఉండిపోయాడు. ఇక్కడ ఉంది కేవలం ఒక తండ్రి ప్రేమ, ఒక కూతురి నమ్మకం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో లక్షల మంది హృదయాలను కదిలిస్తోంది. ఇది కేవలం ఒక ఫోటో కాదు, తండ్రి కూతుళ్ల బంధానికి నిలువుటద్దాం. ఆ చిన్నారి కన్యస్వామిని చూడండి, ఎంత హాయిగా నిద్రపోతుందో. చుట్టూ కఠినమైన రాతి నేల, ఒంటికి గుచ్చుకునే చలి. అయినా ఆ చిన్నారికి అవేమీ తెలియడం లేదు. ఎందుకంటే ఆమె పడుకుంది రాతి నేల మీద కాదు, తన నాన్న ఛాతి మీద. ఆమెకు ఆ నాన్న గుండె చప్పుడే గుడిగంటల నాదంలా వినిపిస్తోంది. ఆ నాన్న వెచ్చని స్పర్శే పట్టు పానుపులా అనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని భద్రత నాన్న కౌగిలిలో దొరుకుతుందని ఆ చిన్నారికి తెలుసు. నాన్న ఉన్నాడు కదా, నాకేం కాదు అనే భరోసా ముందు ఈ చలి, ఆ గొడవ, ఆ కష్టం ఏవి ఆ చిన్నారి నిద్రను చెడగొట్టలేకపోయాయి. ఇక ఆ తండ్రిని గమనించారా? తాను పడుకుంది గరుకు నేల మీద. బహుశా రాళ్ళు గుచ్చుకుంటున్నాయేమో, వీపు నొప్పిగా ఉందేమో, కానీ ఆయన కదలడం లేదు. ఎందుకంటే తను కదిలితే తన గుండెపై సేద తీరుతున్న ఆ చిట్టి తల్లి నిద్ర చెడిపోతుందని. తను ఎంత కష్టాన్ని అయినా భరిస్తాడు, ఎంత బరువునైనా మోస్తాడు. కానీ తన బిడ్డకు చిన్న అసౌకర్యం కలిగినా తట్టుకోలేడు. ఒక ఆడపిల్లకు తండ్రి ఎప్పుడూ మొదటి ప్రేమికుడే కాదు, మొదటి రక్షకుడు కూడా. బయట ప్రపంచం ఎంత భయంకరంగా ఉన్నా నాన్న అనే రక్షణ కవచం ఉంటే చాలు, ఏ భయము మన దరి చేరదు అని చెప్పడానికి ఈ దృశ్యమే ఒక సాక్ష్యం. ఇక ఈ ఫోటో చూశాక మీలో ఎంతమందికి మీ నాన్న గుర్తుకు వచ్చారు? చిన్నప్పుడు మనం అలసిపోతే ఎత్తుకొని మోసిన ఆ భుజాలు, భయమేస్తే దాచుకున్న ఆ గుండెలు ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఈ అద్భుతమైన తండ్రి కూతుళ్ళ బంధానికి మీరిచ్చే గౌరవం కింద కామెంట్లో తెలియజేయండి. లవ్ యూ నాన్న అని కామెంట్ చేసి ఈ యొక్క వీడియోని మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.